ఓకే. సో, ఒకసారి ఏంటి అంటే సహాయాన్ని అడగడం. ఇప్పుడు ఆరో పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు సహాయాన్ని అడగడాన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నారనమాట. సో, మీరు ఎంతో ధైర్యవంతులైతే కానీ, మీకెప్పుడైతే అవసరమో మీరు సహాయాన్ని అడగరు అని చెప్తున్నారనమాట. చాలామంది ఈ రోజుల్లో తమకు తాము చాలు. మా సమస్యను మేము పరిష్కరించుకోగలము. నేనొక్కదాన్ని సరిపోతాను అని చెప్పేసి కొన్నిసార్లు ఈగోతోని ఏంటంటే వాళ్ళకవసరమైన గాని సహాయాన్ని బయట అడగకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడం ప్రాసెస్‌లో కొన్నిసార్లు వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ పట్ల వాళ్ళకు కోపం వచ్చేసి ఆ సమస్య నుంచి బయటికి రాలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో, ఏంటి అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ప్రతి సిటీలో కూడా ఈ సహాయం అంటే గ్రూప్ సపోర్ట్స్ అనేవి, కమ్యూనిటీ సపోర్ట్స్ అనేవి చాలా చోట్ల దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు దొరకకపోతే గనక మీకు మీరే స్టార్ట్ చేసుకోండి. మీ సమస్యకి మీరే స్టార్ట్ చేసుకోండి ఒక గ్రూప్ అని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ తప్పకుండా మీరొక ప్యూర్ ఇంటెన్షన్‌తో, ఒక మంచి ఇంటెన్షన్‌తో నా సమస్యతో బాధపడేవారు, నాలాగా బాధపడేవారు అందరూ కూడా ఏంటి అంటే ఒక చోట చేరి మాకున్న పరిష్కార మార్గాలను మేము తెలుసుకుంటాము. ఈ సమస్యని డీల్ చేయాలంటే ఎలాగా అని చెప్పి తెలుసుకుంటాము అన్న ఒక ప్యూర్ ఇంటెన్షన్‌తో మీరొక గ్రూప్ స్టార్ట్ చేస్తే, ఆ గ్రూప్ తప్పకుండా ఎక్స్‌పాండ్ అవుతుంది. అండ్ తప్పకుండా మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ గ్రూప్ స్టార్ట్ చేసుకున్నప్పుడు మీకు మీరు ఓన్‌గా మీకు ఒకవేళ కావాలి అంటే కొన్ని గైడ్‌లైన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీకు గైడ్‌లైన్స్ ఏంటో తెలియట్లేదా? మీరొక గ్రూప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? నా ఆఫీస్‌కి రండి. నేను తప్పకుండా మీకు గైడ్‌లైన్స్ పంపిస్తాను. లూయిసే గారు ఇప్పటిదాకా చెప్పారనమాట. I started the Hay Ride in Los Angeles in 1985 with 6 men with AIDS in my living room. We didn't know what we are going to do about this intense crisis. I told them we are not going to sit around playing Ain't It Awful? Because we already knew that. We did what we could on a positive level to support each other. We are still meeting today, and we have 200 people coming every Wednesday night at West Hollywood Park. సో, తనంట 1985 సంవత్సరంలో హే రైడ్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడు హే హౌస్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. అది లూయిస్ హే గారి సంస్థే. అసలు ఆ సంస్థ ద్వారానే ఎంతో మంది హోలిస్టిక్ హీలింగ్ అంటే కేవలం మెడిసిన్‌తో మాత్రమే అంటే కొన్ని డిసీజెస్‌కి యాక్చువల్‌గా మెడిసిన్‌తో కూడా క్యూర్ ఉండదన్నమాట. అటువంటి డిసీజెస్‌ని కూడా పరిష్కరించుకోవడానికి ఎన్నో అద్భుతమైన మార్గాలని ఎనర్జీ హీలింగ్ అని చెప్పి, తర్వాత మన మైండ్‌తోనే ఎలా హీలింగ్ చేసుకోవచ్చు, మెడిటేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాణాయామాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగాస్ ఎంతోమంది చాలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఆ హే ఫౌండేషన్ ద్వారా ఎన్నో లెక్చర్స్‌ని అందించి, ఎన్నో పుస్తకాలు ఆ హే ఫౌండేషన్ ద్వారా అందించి, ఎంతోమంది అండి కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ యాక్చువల్‌గా ఆ హే ఫౌండేషన్ ద్వారా యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఎంతోమంది గొప్ప గొప్ప రీసెర్చర్స్ మన ఈ ప్రపంచానికి పరిచయం అయ్యి, అండ్ వాళ్ళ రచనలు, వాళ్ళ లెక్చర్స్ వినడం ద్వారా వీళ్ళ జీవితాలు మారి ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని మిరాక్యులస్‌గా మార్చుకున్న వాళ్ళున్నారండి. హే ఫౌండేషన్ నిజంగా చాలా అద్భుతం అన్నమాట. నా జీవితంలో కూడా యాక్చువల్‌గా నేను ఈ హే ఫౌండేషన్ వాళ్ళ వన్ ఆఫ్ ది లెక్చరర్ జో డిస్పెన్జా గారిది నేను విన్నప్పుడే, నాకు యాక్చువల్‌గా మెడిటేషన్ ద్వారా ఈ క్యూర్ అండ్ హీలింగ్ ప్రతి ఒక్క సమస్యకుంటుంది అన్న విషయం నేను తెలుసుకోగలిగాననమాట. సో, హే ఫౌండేషన్ అనేది చాలా అద్భుతం అసలావిడ లూయిస్ హే గారు చాలా అద్భుతం అనమాట. తను 1985లో హే రైడ్ అనే ఒక చిన్న గ్రూప్‌ని స్టార్ట్ చేశారంట తను. కేవలం అందులో ఆరుగురు ఉండేవారట. ఎవరు వాళ్ళందరూ? అందరూ కూడా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నవారనమాట. వాళ్ళు తన ఇంట్లో తన లివింగ్ రూమ్‌లో అందరూ ప్రతి బుధవారం రోజున వాళ్ళందరూ మీట్ అయ్యేవారంట. ఎందుకు యాక్చువల్‌గా ఎయిడ్స్ అంటేనే ఒక ఇంటెన్స్ క్రైసిస్. అంటే ఇంకా ఆల్‌మోస్ట్ ఏంటంటే ఎయిడ్స్‌కి ఇంకా క్యూర్ లేదని మనకు తెలుసు. వారి యొక్క లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతుందని తెలుసు. వాళ్ళకి మరణం తప్పితే ఇంకొకటి లేదని మనకు తెలుసు. ఏంటి అంటే మేమందరం ఎందుకు కలుస్తున్నాము? ఇది ఎంత ఘోరమైన డిసీజ్‌రా! అలా చెప్పుకోవడానికి కాదు. అది ఆల్రెడీ మాకు తెలుసు. ఇది ఘోరమైన డిసీజ్ అని తెలుసు. దీనికి డెత్ తప్పించి ఇంకోటి లేదని తెలుసు. లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని తెలుసు. వీటిని డిస్కస్ చేసుకోవడానికి కాదు. బట్ ఏంటి అంటే, ఒక పాజిటివ్ లెవెల్‌లో ఒకళ్ళనొకళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేసుకోవాలి అన్న దృక్పథంతో ప్రతి బుధవారము వాళ్ళు మీట్ అయ్యేవారంట. కేవలం ఆరుగురితో తను స్టార్ట్ చేసిందంట. తన ఓన్ లివింగ్ రూమ్‌లో, తన ఇంట్లో, తన లివింగ్ రూమ్‌లో స్టార్ట్ చేశారంట. అయితే తను మరి ఈ పుస్తకం రాసే నాటికి మరి ఏ సంవత్సరమో నాకు తెలీదు. బట్ తను ఏంటంటే, ఈ రోజు నాటికంట ఒక 200 200 మంది ఎయిడ్స్ పేషెంట్స్ ప్రతి బుధవారం రోజున వెస్ట్ హాలీవుడ్ పార్క్ అనే పార్క్‌లో కలుసుకొని ఒక పాజిటివ్ అంటే ఎయిడ్స్ పేషెంట్స్ బాధపడే పేషెంట్స్‌కి లైఫ్ స్పాన్ ఎలా పెంచుకోవాలి? ఎలా పాజిటివ్ దృక్పథంతో ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి? అన్న విషయాలు చర్చించుకునేవారట.
It's an extraordinary group for the people with AIDS. Everyone is welcome. People come all over the world, all from all over the world to see how this group functions because they feel supported. It's not only me, it's the group. Everyone contributes to make it effect. We meditate and we do visualizations. సో అది చాలా ఒక వండర్‌ఫుల్ అద్భుతమైన గ్రూప్ అని చెప్తున్నారనమాట. అసలు ప్రపంచ నలుమూలల నుంచి అసలు ఈ గ్రూప్ ఎలా వర్క్ చేస్తుంది? అండ్ ఏంటి అంటే అని చూడ్డానికొచ్చేవారంట. ఎట్ ది సేమ్ టైమ్ అది చూడ్డానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎంతో యాక్చువల్‌గా ఇన్‌స్పిరేషన్‌ని, సపోర్ట్‌ని పొందేవారట. నేనొక్కదాన్ని కాదు ఈ గ్రూప్‌లో వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్‌ని ఎంతో ఎఫెక్టివ్‌గా మెయింటైన్ చేయడానికి ఎంతో సహాయకారిగా, ఎంతో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసేవారట. వాళ్ళు ఎప్పుడు మీట్ అయినా కానీ మెడిటేషన్స్ చేసుకుంటారంట, విజువలైజేషన్స్ చేసుకుంటారంట. We network and share the information about alternate therapies and latest medical methods. There are energy tables at the end of the room where people lie down and others share the healing energies by laying their hands or praying for them. We have the science of mind practitioners they can talk to. సో ఎప్పుడైతే వీళ్ళిలా కలుస్తారో యాక్చువల్‌గా అక్కడ ఎనర్జీ టేబుల్స్ అనేవి ఉండేవంట. ఏంటి అంటే అక్కడ ఎయిడ్స్ పేషెంట్స్ ఎవరికైనా హీలింగ్ కావాలి అనుకున్న వారు వాళ్ళక్కడ పడుకునేవారంట. ఎవరైతే కొంతమంది వాళ్ళ చుట్టూతా కూర్చొని ప్రేయర్ చేసేవారంట. కొంతమంది వాళ్ళ 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 చేతుల మీద వారు పెట్టి హీలింగ్ ఎనర్జీస్‌ని పంపిస్తున్నట్టు చేసేవారట. అండ్ కొంతమంది స్పెషల్‌గా మైండ్ ప్రాక్టీషనర్స్. యాక్చువల్‌గా ఏంటి అంటే లూయిస్ హే గారు కూడా ఒక వన్ ఆఫ్ ది మైండ్ ప్రాక్టీషనర్ అన్నమాట. అంటే మన మన మనసుకు సంబంధించిన ఎన్నో పుస్తకాలు చదివి, రీసెర్చ్ చేసి, వారి జీవితాలను అద్భుతంగా సృష్టించుకుని అండ్ వాళ్ళు టీచ్ చేస్తున్నారు కదా! లూయిస్ హే గారు కూడా ఒక వన్ ఆఫ్ ది మైండ్ ప్రాక్టీషనర్ అన్నమాట. తన చర్చ్‌లో ఎన్నో ఈ మైండ్‌కి సంబంధించిన ఎన్నో గొప్ప గొప్ప సూత్రాల్ని చాలా మంది స్టూడెంట్స్‌కి, చాలా మంది ప్రజలకి చెప్తూ ఉండేవారనమాట. అండ్ ఆ గ్రూప్‌లోనంటే చాలా మంది మైండ్ ప్రాక్టీషనర్స్ కూడా ఉండేవారంట. ఒకవేళ ఈ ఎయిడ్స్ పేషెంట్స్‌లో ఎవరైనా వారితో మాట్లాడాలనుకుంటే చక్కగా మాట్లాడవచ్చుట. అట్ ది ఎండ్ వి సింగ్ అండ్ హగ్ ఈచ్ అదర్. We want people to go out feeling better than they come in. And sometimes people receive a positive lift that lasts for several days. సో ప్రతి ఒక్కరు ఆ గ్రూప్‌లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు ఆ గ్రూప్‌లో ఏంటి అంటే చాలా పాజిటివ్‌గా వాళ్ళు ఏంటంటే చాలా పాజిటివ్ అనుభూతిని పొంది కొన్ని రోజుల పాటు ఆ పాజిటివ్ అనుభూతి వాళ్ళకి ఎంతో వాళ్ళు క్యారీ చేసేవారంట. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందంతో, ఎంతో మోటివేషన్‌తో, ఎంతో ఇన్‌స్పిరేషన్‌తో బయటికెళ్ళేవారట. Support groups have become a new social form and they are effectual tools in this complex day age. Many new thought churches such as Unity and Religious Science have ongoing weekly support groups and many groups are listed in the New Age magazines and newspapers. సో ఏంటి అంటే మీరెక్కడెక్కడ కొన్ని న్యూస్ పేపర్స్‌లో, మ్యాగజైన్స్‌లో ఇటువంటి సపోర్ట్ గ్రూప్స్ గురించి మీకు తెలుసుకోవచ్చు. కొన్ని చర్చెస్ ఉండేవంట ఆ రోజుల్లో. యూనిటీ చర్చ్ అని, రిలీజియస్ సైన్స్ అని చెప్పి ఆ చర్చెస్‌లో కూడా ఏంటి అంటే ఈ వీక్లీ సపోర్ట్ గ్రూప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉండేవారట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరక్కడ తెలుసుకోవచ్చని చెప్పి కూడా చెప్తున్నారు. నెట్వర్కింగ్ ఈస్ సో ఇంపార్టెంట్. ఇట్ స్పార్క్స్ యూ, గెట్స్ యూ గోయింగ్. I suggest that people who have similar ideas share time with one another on regular basis. సో, ఇలా నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, అదేంటంటే మనలో ఎంతో వెలుగుని నింపుతుందని చెప్పి, అండ్ అట్ ది సేమ్ టైమ్ మనం ఇంకా ఈ సమస్యకు పరిష్కారం లేదు అని దిగాలు పడిపోయి కూర్చున్నప్పుడు, అదేంటంటే లేదు ఈ సమస్యకు పరిష్కారం ఉంది. తప్పకుండా ఇంకా మనం బెటర్‌గా ఏదో ఒకటి చెయ్యొచ్చు అని చెప్పి మనల్ని ముందుకు ప్రోత్సహించేటట్టుగా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారనమాట. ఐ సజెస్ట్ దట్ పీపుల్ హావ్ సో ఎవరికైతే గనక ఈ సిమిలర్ ప్రాబ్లమ్ ఉండి వాళ్ళేంటంటే వాళ్ళ ఐడియాస్‌ని చక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకోవచ్చు రెగ్యులర్ బేసిస్‌లో అని కూడా చెప్తున్నారనమాట. నెట్వర్కింగ్ అనేది మొత్తానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. వెన్ పీపుల్ వర్క్ టుగెదర్ ఆన్ అ కామన్ గోల్ they bring their pain, confusion, anger or whatever and come together not to mourn but to find a way beyond, to rise above and grow up in a way. సో, పీపుల్ అందరూ ఒక కామన్ గోల్‌తో వస్తారనమాట. ఏంటి అంటే, వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క పరిస్థితి పట్ల కోపాన్ని, వీటన్నిటిని తీసుకొచ్చి, కేవలం వాళ్ళు దుఃఖపడ్డానికి కాదు ఇక్కడికొచ్చేది. కేవలం ఏంటి అంటే, ఈ సపోర్ట్ గ్రూప్స్‌లో లేదు, ఇక్కడి నుంచి ఈ సమస్య నుంచి మనం ఎదగగలము. తప్పకుండా దీని నుంచి బయటపడగలము అన్న ధైర్యాన్ని పెంచుకోవడానికి సపోర్ట్ గ్రూప్స్ ఉపయోగపడతాయి అని చెప్తున్నారనమాట. If you're very dedicated, very self-disciplined and very spiritual, you can do a lot of work on yourself by yourself. When you are with a group of people doing the same thing, you can make a quantum leaps because you learn one another. Every single person in the group is a teacher. So if you have the issues that need working on, I would suggest, if possible, that you get into a group of some sort where you can work them through.
సో, మీరు గనక చాలా డెడికేటెడ్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ స్పిరిచ్యువల్ పర్సన్ అయితే గనక, మీ గురించి మీరు అంతర్ప్రయాణం చేసి, మీ గురించి మీరు అర్థం చేసుకొని, మీ పట్ల ఎంతో గొప్ప వర్క్ చేయవచ్చు. కాకపోతే మీరెప్పుడైతే ఒక గ్రూప్‌తో, ఒక కామన్ గోల్‌తో ఈ సమస్య నుంచి అందరం కూడా బయటపడాలి, అందరం కూడా బెనిఫిట్ అవ్వాలి అన్న ఒక కామన్ గోల్‌తో ఎప్పుడైతే మనం వర్క్ చేసినప్పుడు, మనము మనకా సమస్య నుంచి బయటపడడానికి ఒకవేళ 4 నెలల్లో పట్టిందనుకోండి, ఎప్పుడైతే ఒక గ్రూప్‌తో వర్క్ చేస్తున్నప్పుడు అది 30 రోజులకు కూడా తగ్గిపోవచ్చు. అంటే క్వాంటమ్ లీప్స్. సో, అంత ఫాస్ట్‌గా మన మీద ఆ ప్రభావం ఉంటుందంట. అంత ఫాస్ట్‌గా మనం ఆ సమస్య నుంచి కూడా బయటపడిపోతూ ఉంటామంట. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ ఆ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు ఒక టీచరే. సో, ఆ సమస్యని మనం వర్క్ చేసేటప్పుడు ఏంటి అంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్స్‌పెక్టివ్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళ పర్స్‌పెక్టివ్ మనకి ఎంతో బాగా నచ్చవచ్చు. ఎంతో మనల్ని యాక్చువల్‌గా మనకున్న ఆ నెగెటివ్ ప్యాటర్నో, లేకపోతే మనకున్న ఆ నమ్మకాలనో పటాపంచలు చేయవచ్చు. సో, గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో, ఇక్కడ యాక్చువల్‌గా నాదొక పర్సనల్ స్టోరీ చెప్తాను. ఏంటి అంటే నాకు తెల్ల మచ్చలు చిన్నప్పుడే వచ్చాయి. చిన్నప్పుడు నాకు పెద్దగా అర్థమయ్యేది గాదు. ఈ తెల్ల మచ్చలంటే ఏంటి అనేసి. పెద్దగా అప్పట్లో ఏంటి అంటే, ఈ తెల్ల మచ్చలంటే బయటికి అంత మంచిగా కనిపించవని కానీ, ఆహ్, బట్ ఏంటంటే దీనికి ప్రధానంగా ఆహ్, ఎక్కువగా అంటే శారీరకంగా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదనమాట. బట్ అప్పట్లో మందులు గూడా ఉండేవి గాదు. కాకపోతే ఇది కాస్మెటిక్ ప్రాబ్లమ్ కదా! అంటే ఏంటంటే బయటకి చూడ్డానికి ఇప్పుడు అందరూ నార్మల్‌గా ఉంటారు. అందరికి నార్మల్‌గా ఉంటది చర్మము. ఇప్పుడు తెల్ల మచ్చలొచ్చినాయనుకోండి కొంచెం డిఫరెంట్‌గా కనబడతాం కదా! కొంచెం డిఫరెంట్‌గా కనబడుతూ ఉంటాము. అండ్ అంత అందంగా గూడా ఉండదు ఆబ్వియస్‌గా. సో, ఏంటంటే చిన్నతనంలో నాకంత పెద్ద తెలీదనమాట. 11 సంవత్సరాల టైంలో అప్పుడొచ్చింది. అండ్ నాకు పెద్దగా తెలిసేది కాదు. ఆడుతూ పాడుతూ ఏదో అయిపోయేది. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే నాది ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిందో అప్పుడు కొంచెం ఎరుకు రావడం మొదలుపెట్టిందనమాట. ఓహ్! నాకు తెల్ల మచ్చలున్నాయి. నేను అందరికంటే డిఫరెంట్ అనమాట అని చెప్పి అర్థమయ్యి, అప్పుడేంటంటే నేను కొంచెం సాడ్‌గా ఫీల్ అవుతూ ఉండేదాన్ననమాట. నేను అందరికంటే డిఫరెంట్‌గా ఉన్నానే. ఎలాగా? దీనికేమో ఎన్నో రకాల మందులు వాడాను కానీ నాకప్పట్లో దీనికొక సరైన మెడిసిన్ కూడా ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేవారు కాదనమాట. ఎవరికీ అంతగా తెలీదు అప్పట్లో ఆ ప్రాబ్లమ్ గురించి. సో, ఎన్ని మందులు వాడుతున్నా పెద్దగా ఏం తగ్గేది గాదు. రకరకాల పత్యాలు చేసేదాన్ని. సో, నాకు తెలియకుండా అంటే మనకి పెరిగే కొద్దీ ఒక కాన్షియస్‌నెస్ వచ్చేస్తూ ఉంటుంది గదా! సో, నా గురించి ఏంటంటే నాకు తెలియకుండా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకున్నాననమాట. అట్ ది సేమ్ టైమ్ నేను అందరి ముందు మాట్లాడడానికి కానీ చాలా భయపడిపోతూ ఉండేదాన్ని. అండ్ అట్ ది సేమ్ టైమ్ అందరి ముందు రావడానికి చాలా చాలా ఇబ్బందిగా అట్లా ఫీల్ అవుతూ ఉండేదాన్ననమాట. నాకప్పట్లో నాకు ఎలాగా నేనసల ఒక గ్రూప్‌లో నేను జాయిన్ అయ్యానో నాకు తెలీదనమాట. బట్ నేను ఐ వాస్ ఇన్ కాన్స్టెంట్ సెర్చ్ అనమాట. ఎలా, ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి? ఎలాగా? అని చెప్పి చాలా కొంచెం సాడ్‌గా ఫీల్ అవుతూ ఉండేదాన్ని మనసులో. కాకపోతే ఏంటంటే, నా సమస్యని మా అమ్మగారు వాళ్ళకి చెప్పేదాన్ని. వాళ్ళెంతో సముదాయించేవారు. వాళ్ళు ఎంతో ఎంకరేజింగ్‌గా ఉండేవారనమాట మా అమ్మగారు నాకెప్పుడు. అందరి ముందుకు రావాలని, మాట్లాడాలని చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. కాకపోతే ఏంటంటే మనకొచ్చిన సమస్య యాక్చువల్‌గా చెప్పాలి అంటే, ఆ సమస్య లేని వారికి అర్థం కాకపోవచ్చు. సో, అప్పుడు నాకనుకోకుండా ఒక విటిలిగో ఫ్రెండ్స్ అని చెప్పి ఆ సమస్య పేరు తెల్ల మచ్చల పేరు విటిలిగో అన్నమాట. విటిలిగో ఫ్రెండ్స్ అని చెప్పి ఒక ఏంటంటే ఒక సపోర్ట్ గ్రూప్ ఉండేదన్నమాట. అందులో అందరూ ఈ తెల్ల మచ్చలు ఉండేవారన్నమాట. అందరూ ఎంత మోటివేషనల్‌గా మెసేజెస్ షేర్ చేసుకునేవారో అక్కడ. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే కేవలం మన చర్మం మాత్రమే మన యొక్క కేపబిలిటీస్‌ని వాటిని డిసైడ్ చేయదు అని చెప్పి, ఎన్నో గొప్ప గొప్ప మోటివేషనల్ మెసేజెస్ అండ్ ఏంటంటే చాలా అందరూ మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. అందరూ చాలా వెల్కమింగ్‌గా, యాక్సెప్టింగ్‌గా ఉండేవారనమాట. ఎందుకో ఆ గ్రూప్ చూసిన తర్వాత నాకెంతో చాలా మోటివేషన్ కలిగేదనమాట. అట్ ది సేమ్ టైమ్ నేను అప్పట్లో ఏంటి అంటే నా ఇంటర్మీడియేట్ అయిన తర్వాత ఫార్మసీలో కదా ఉంది. కొంత సైన్స్ నాలెడ్జ్ ఉండేది. సో, నేను ఈ విట్లిగో గురించి ఎక్కువగా రిసర్చ్ చేస్తూ ఉండేదాన్ని. నాకేదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే గనక ఆ గ్రూప్‌లో షేర్ చేసుకునేదాన్ని. అలాగే ఎవరికి అంటే వాళ్ళ అనుభవం ద్వారా వాళ్ళకేదైనా మందు బాగా పనిచేస్తున్నా, ఏది బాగా పనిచేస్తోంది అన్నవి వాళ్ళు షేర్ చేసుకునేవారు. సో, ఇలాగ ఇన్ఫర్మేషన్ అలా షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో, అది నాకు చాలా మోటివేటింగ్‌గా అనిపిచ్చింది. నాకు లూయిస్ హే గారు ఈ మాట మెన్షన్ చేసినప్పుడు, నా ఓన్ పర్సనల్ స్టోరీయే నాకు కనెక్ట్ అయిందనమాట. అట్ ది సేమ్ టైమ్ నేను ఆ విట్లిగో ఫ్రెండ్స్ అనే గ్రూప్‌లో ఉంటూ ఉన్నాను కదా! ఒకానొక సెర్టైన్ టైమ్‌లో ఆ విట్లిగో ఫ్రెండ్స్‌లో ఎలా 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 చేశారంటే, ఒక మ్యాట్రిమోనీ కమ్యూనిటీ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఎలా అంటే, మీకు తెల్ల మచ్చలున్నాయని బాధపడుతున్నారు కదా! ఇప్పుడు కొంతమంది ఏంటంటే, ఇప్పుడు సొసైటీలో ఒక తెల్ల మచ్చలు ఉన్న అమ్మాయిని, లేదంటే అబ్బాయిని ఒక నార్మల్ వ్యక్తి అంటే నిజంగా ఇష్టపడి, మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమించో, లేదంటే గనక పెద్దలు కుదిర్చిన సంబంధం కావచ్చు, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడొచ్చు, ఇష్టపడకపోవచ్చు. అదొక రెస్ట్రిక్షన్. అదో మెయిన్ రెస్ట్రిక్షన్ అన్నమాట యాక్చువల్‌గా.
సో, యాక్చువల్‌గా ఏంటంటే, ఆ విట్లిగో గ్రూప్‌లోనే నేను ఆ కమ్యూనిటీలో మెయింటైన్ అవ్వడం మూలాన చూడండి నాకెంత హెల్ప్ అయిందో. వాళ్ళే ఏంటంటే, ఒక మ్యాట్రిమోనీ స్టార్ట్ చేశారనమాట. ఆ మ్యాట్రిమోనీలోను ఐ ఫౌండ్ మై హస్బాండ్. నిజంగా సచ్ ఎ వండర్‌ఫుల్ మ్యాన్. నేను హ్యాపీగా అంటే నేను చక్కగా మ్యారేజ్ చేసుకొని నేను సెటిల్ అవ్వనయ్యాననమాట. అండ్ నేను చాలా మందికి కూడా నేను నాకే అంటే నేను వెనకడుగు వేయకుండా ఎవరైనా ఈ తెల్ల మచ్చల గురించి అడిగితే గనక నేను ఈ గ్రూప్ సపోర్ట్ గురించి చెప్తాను. అట్ ది సేమ్ టైమ్ ఈ మ్యాట్రిమోనీ గురించి కూడా చెప్తాననమాట. చాలా మంది ఫస్ట్ ఎవరైనా కానీ నా దగ్గరికొచ్చి అమ్మ నీకు తెల్ల మచ్చలొచ్చినియి గదా! ఏమన్నా మందులు వాడుతున్నావా? మా పాపకొచ్చిందమ్మా, మా మనవరాలికొచ్చిందమ్మా అని చాలా మంది ఇట్లా చెప్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేను రాసి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట నేను. తప్పకుండా ఇది ఫాలో అవ్వమని చెప్పండి. తప్పకుండా మీరు అంటే ఆల్రెడీ చాలా వచ్చేసింది. మా 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 మనవరాలికి ఆల్రెడీ 25 సంవత్సరాలమ్మా. ఇప్పుడు ఏంటో ఈ పెళ్లి ఎలా చేయాలో ఏంటో అనేసి చాలా మంది నా దగ్గరికొచ్చి బాధపడిన వాళ్ళున్నారనమాట. ఏదో రోడ్డు మీద వెళ్తున్నప్పుడో, లేదంటే బస్ స్టాండ్ దగ్గర నించున్నప్పుడో, ఆ ట్రైన్స్‌లో వెళ్తున్నప్పుడో ఇలా నాతో షేర్ చేసుకున్న వాళ్ళనమాట. వాళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ రాసి ఇచ్చేదాన్ననమాట. మళ్ళీ తప్పకుండా ఈ గ్రూప్‌లో యాడ్ అవ్వమని చెప్పండి. అండ్ వాళ్ళకి చాలా అంటే లేటెస్ట్ రిసర్చ్ అనేది జరుగుతుందా? దానికి సంబంధించిన మెడిసిన్స్ ఏమన్నా వస్తున్నాయా? ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అట్ ది సేమ్ టైమ్ మ్యాట్రిమోనీలో తనకి నచ్చిన అబ్బాయిని తనకి హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పేదాన్ననమాట. సో, యాహ్! ఎంతమందికి బెనిఫిట్ అయిందో నాకు తెలీదు. జస్ట్ మాత్రం నేను రాసిచ్చేదాన్ని. సో, ఈ విధంగా సపోర్ట్ గ్రూప్స్ అనేవి ఎంత హెల్ప్ అవుతాయో నా జీవితంలో నాకే హెల్ప్ అయిందనమాట. అంటే ఈ పాయింట్ యాక్చువల్‌గా మీకు చాలా చిత్రంగా అనిపించొచ్చు. చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. చాలా చిత్రంగా అనిపించొచ్చు. జస్ట్ హౌ ఇట్ హెల్ప్డ్ మీ అని చెప్పాలనుకున్నాను. నా ఓన్ పర్సనల్ స్టోరీయే. సో, లెట్స్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్. లవ్ యూర్ నెగెటివ్స్. సో, మనని మనం ప్రేమించుకునే రకరకాల మార్గాలలో ఇప్పుడు ఏడో పాయింట్ అన్నమాట. లవ్ యూర్ నెగెటివ్స్. మీ యొక్క నెగెటివ్స్‌ని మీరు ప్రేమించండి అని చెప్తున్నారు. అది ఎలా అంటే they're all part of your creation. Just as we are all part of God's creation, the intelligence that created us doesn't hate us because we make mistakes or get angry at our children. ఓకే. సో, మనని ఏదైతే ఓకే. ఏంటంటే మనం ఒక అద్భుతమైన దేవుని యొక్క క్రియేషన్. ఏంటి అంటే మన ఏదైతే భగవంతుడు ఆ భగవత్ స్వరూపము లేదంటే యూనివర్స్ అనుకోండి, ఆ ఇంటెలిజెన్సే అనుకోండి. ఏదైతే మనల్ని క్రియేట్ చేసిందో అది ఎప్పటికి కూడా మనల్ని ద్వేషించదు. మనం ఒక మిస్టేక్ చేశామనో, మన పిల్లల్ని కొట్టామనో, తిట్టామనో, వారి పట్ల కోపగించుకున్నామనో, మనం ఏదైనా తప్పు చేశామనో, మన ఏనాడు కూడా మనని ఆ ఇంటెలిజెన్స్ ఆ సృష్టి ఏదైతే ఉందో, లేదంటే ఆ భగవంతుడు ఏదైతే ఉన్నాడో, మనల్ని ఏనాడు కూడా ద్వేషించడంట. మనం మన పిల్లల మీద కోపడతాం వాళ్ళేదైనా తప్పు చేసినప్పుడు. అంతేగాని వాళ్ళని నిజంగా ద్వేషిస్తామా? కాదు కదా! అలాగే మన పిల్లల పట్ల మనం ఎలా అయితే ప్రేమిస్తూ ఉంటామో, వాళ్ళొక మిస్టేక్ చేసినా, చేసినా కానీ మనం వాళ్ళనెలా ప్రేమిస్తామో, మనల్ని ఎవరైతే సృష్టించారో ఆ భగవంతుడు కూడా మనల్ని కూడా అలాగే సంపూర్ణంగా ప్రేమిస్తాడని చెప్తున్నారనమాట. This intelligence knows that we are doing the best. We can okay, we are doing the best we can and loves all its creation and as we can love ours. సో సేమ్ మనం చెప్పుకున్న పాయింటే. ఏంటంటే మనము మనం ఏంటంటే ఒక తప్పు చేసుండొచ్చండి. ఒక మిస్టేక్ ఏదైనా చేసుండొచ్చు. యాక్చువల్‌గా ఆ మిస్టేక్ చేసేటప్పుడు మనం ఏమనుకోవచ్చు ఏంటంటే మనకున్న జ్ఞానం ఎంతుందో, ఆ జ్ఞానానికి తగ్గట్టుగానే మనం బిహేవ్ చేసాం. ఆ బిహేవ్ చేసేసిన తర్వాత మనకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకర్థమవుతుందనమాట. అరెరే! నేను క్రితం చేసింది పెద్ద తప్పే. అసలు నేను అలా చేసుండకూడదే. నేను మా అబ్బాయిని అలా పెంచకుండా ఉండాల్సింది. మా అబ్బాయికి అలాంటి అభిప్రాయాలు చెప్పకుండా ఉండాల్సింది. అని చెప్పి మనకేదన్నా ఒకటి మనం క్రితం చేసేసిన దాంట్లో మనకేదన్నా బాధో, లేకపోతే గనక ఏదైనా తప్పు చేశానన్న ఫీలింగొచ్చిందనుకోండి, ఒకటి మాత్రం అర్థం చేసుకోండి ఏంటంటే, మీరు ఆ మిస్టేక్ చేసేటప్పుడు మీకెంత జ్ఞానం ఉందో, ఆ జ్ఞానంతోనే మీరు మీరెంత బెస్ట్ చేయగలరో అంత బెస్టే చేశారు. మీకున్న జ్ఞానం అంతే. ఇప్పుడు మీకు జ్ఞానం పెరిగిందని చెప్పి పూర్వం జరిగిపోయినటువంటి మీ విషయాలన్నీ తవ్వి చూసుకొని, నేనక్కడ తప్పు చేశాను, నేనిక్కడ తప్పు చేశాను అని చెప్పి మిమ్మల్ని మీరు హేట్ చేసుకోవద్దు అని చెప్తున్నారనమాట. ఆహ్, You and I have all made negative choices. If we keep punishing ourselves for them, it becomes a habit pattern and we will find it very tiresome to let them go and move on to the positive choices. సో, మనం ఎన్నో నెగెటివ్ చాయిసెస్ చేసి ఉండవచ్చు. అండ్ మనల్ని గనక అరెరే! నేనప్పుడు ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశానని చెప్పి గతాన్ని ఎంతసేపు కూడా మనం తరచి చూసుకుంటూ, అక్కడ తప్పు చేశాను, ఇక్కడ తప్పు చేశానని చెప్పి మనల్ని మనం ఎప్పుడు హేట్ చేసుకుంటూ, మనల్ని మనం పనిష్ చేసుకుంటూ పోతూ ఉన్నామనుకోండి, అది మనకొక హాబిట్ ప్యాటర్న్ కింద తయారవుతుందంట. అంటే హాబిట్ అంటే ఏంటి? అదే మనకొక అలవాటుగా తయారయ్యి, ఇంకేంటి అంటే మనం ఇంకా అసల నిరాశ పడిపోతాం. ఇంక జీవితంలో ఎక్కడికెళ్ళేదేం లేదు.
ఇంకెక్కడికి మూవ్ కాలేమనమాట. దాన్ని వదిలిపెట్టలేము. ఎంతసేపు అపరాధ భావంతో కుంగిపోతూ ఉంటాము. అండ్ ఏంటి అంటే, మనం అక్కడి నుంచి మూవ్ అని పాజిటివ్ చాయిసెస్ అనేవి చేసుకోలేకపోతూ ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇఫ్ యూ కీప్ దెమ్ రిపీటింగ్ ఇఫ్ యూ కీప్ దెమ్ రిపోర్టింగ్, "ఐ హేట్ మై జాబ్, ఐ హేట్ మై హౌస్, ఐ హేట్ మై ఇల్‌నెస్, ఐ హేట్ మై రిలేషన్‌షిప్, ఐ హేట్ థిస్, ఐ హేట్ థాట్." వెరీ లిటిల్ వెరీ లిటిల్ న్యూ గుడ్ కెన్ కమ్ ఇంటు యువర్ లైఫ్. మనం గనక ఎంతసేపు నా జాబ్ అంటే నాకిష్టం లేదు. మా ఇల్లంటే నాకిష్టం లేదు. నాకు అతనంటే ఇష్టం లేదు. లేదు అంటే నాకు ఇదంటే ఇష్టం లేదు. అదంటే ఇష్టం లేదని మాటి మాటికి ప్రతీదీ నాకు ఇష్టం లేదు. అది ఇష్టం లేదు అని చెప్పి ఇలా చేసుకుంటూ పోతూ ఉన్నామనుకోండి. ఇలా ఎంతసేపు మనకిష్టం లేని వాటి పట్ల మనం కాన్సంట్రేట్ చేశామనుకోండి. చాలా కొద్దిగా మాత్రమే మన జీవితంలో మంచి జరుగుతుంది. మంచి అనేది మన జీవితంలోకి రావడానికి కూడా ఆహ్, అంటే రా రాక కూడా పోవచ్చు అని చెప్తున్నారనమాట. No matter what negative situation you are in, it's there for a reason. Otherwise, you wouldn't have it in your life. అది ఎంత నెగెటివ్ సిట్యుయేషన్ అయినప్పటికీ కూడా ఒక్క విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి ఏంటంటే, అదొక రీజన్ కోసమే మీ జీవితంలోకొచ్చింది అని చెప్పి. ఏ రీజను లేకపోతే అది మీ జీవితంలో ఉండాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్తున్నారనమాట. తప్పకుండా. అంటే ఒక ఒక అంటే ఇప్పుడు చూడండి మనం సాధారణంగా ఏమనుకుంటూ ఉంటాం అనమాట. అంటే నేనే యాక్చువల్‌గా ఒక నాదే ఒక ఎగ్జాంపుల్ అనమాట. నాకు యాక్చువల్‌గా తెల్ల మచ్చలు వచ్చిన తర్వాత నా జీవితంలో నాకు చాలా నేర్పించినియనమాట. ఎలా అంటే ఎదుటి వ్యక్తులు బాధపడుతున్నప్పుడు వాళ్ళ పట్ల దయ లేదంటే వాళ్ళని అర్థం చేసుకునే గుణం నాలో చాలా పెరిగిందనమాట. యాక్చువల్లీ ఒకానొక స్థాయిలో నేనేమనుకున్నానంటే, కేవలం ఈ తెల్ల మచ్చలొచ్చినందు వలన, నేను బాధపడినందు వలన మాత్రమే నాకు ఎదుటి వాళ్ళ బాధలు అర్థమవుతున్నాయి ఇప్పుడు. ఎదుటివారు ఏదైనా బాధపడితే నాకు వెంటనే నాకర్థమవుతదనమాట. వాళ్ళు నువ్వెలా ఫీలవుతున్నావో నాకర్థమవుతుందని నేను చెప్పగలననమాట ఇమ్మీడియేట్‌గా. వాళ్ళెలా బాధపడుతున్నారో నాకర్థమవుతుంది. సో, అంత ఎంపాథటిక్‌గా, కంపాషనేట్‌గా నేను తయారవ్వడానికి నాకు ఈ తెల్ల మచ్చలు రావడం అనేది, నా బాధలు అనేవి ఒక కారణం అన్నమాట. సో, ఏదైనా ఒక నెగెటివ్ సిట్యుయేషన్ వచ్చిందంటే ఒక విషయం గుర్తుంచుకోండి. అది ఏదో ఒక ఏదో ఒక లక్ష్యానికో, ఏదో మీకు నేర్పించడానికి మాత్రమే ఒక నెగెటివ్ సిట్యుయేషన్ వచ్చింది అన్నది మీరెప్పుడూ గుర్తుంచుకోండి. ఒక రీజన్ ఉంటుంది దాని వెనక. అది వచ్చింది అంటే గనక మీకేదో నేర్పించటానికో, మీ జీవితంలో ఏదో ఒకటి కల్పించటానికో, ఒక అవకాశాన్ని కల్పించటానికో తప్పకుండా మీ జీవితంలోకొచ్చుంటుంది అన్న ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. డాక్టర్ జాన్ హారిసన్, ది ఆథర్ ఆఫ్ 'లవ్ యువర్ డిసీజ్' సేస్ థట్ patients are never to be condemned about having multiple operations or illnesses. Actually, the patients have to congratulate themselves for finding a safe way to have their needs met. సో, ఎవరైనా గనక ఒకవేళ కొంతమంది పేషెంట్స్ ఉంటారు. మాటి మాటికి వాళ్ళకి ఏదో ఒక ఇల్‌నెస్ ఉంటూనే ఉంటుందనమాట. మల్టిపుల్ సర్జరీస్ చేపించుకుంటారు. వాళ్ళకి చాలా పెద్ద హిస్టరీ ఉంటదనమాట. ఈ డిసీజ్ వచ్చింది, వాళ్ళకి ఆ డిసీజ్ వచ్చింది. అన్ని రకాలు చాలా ఇబ్బందులతో బాధపడుతుంటూ ఉంటారు. సో, వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళని తక్కువగా చేయకండి. వాళ్ళు అన్ని సమస్యలు తెచ్చుకున్నారు అంటే ఒకసారి వాళ్ళని కంగ్రాచ్యులేట్ చేయండి. వాళ్ళు ఈ ఈ ఈ డిసీజ్ అన్న రూపంలో ఏంటి అంటే వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. అండ్ వాళ్ళు కావాల్సింది జీవితంలో ఏదో పొందుతున్నారు. ఈ డిసీజ్ రూపంలో. ఏదైనా ఒక నెగెటివ్ సిట్యుయేషన్ రూపంలో అనేసి చెప్తున్నారనమాట. నేను కూడా యాక్చువల్లీ విన్నాననమాట. జో డిస్పెన్జా గారి చాలా వందల కొద్ది టెస్టిమోనియల్స్ యూట్యూబ్‌లో ఉంటాయి. అండ్ ఆ జో డిస్పెన్జా గారేంటంటే మెడిటేషన్‌ని సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన తన ఓన్ లైఫ్‌లో ఏంటంటే తను ఒక మేజర్ ట్రాజిక్ యాక్సిడెంట్‌ని తనకు గురైన తర్వాత ఆహ్, ఏంటంటే తను చిన్నప్పటి నుంచి కూడా మెడిటేషన్ చేస్తూ ఉండేవారనమాట. నేను అందరూ డాక్టర్స్ తను కూడా యాక్చువల్లీ తను ఒక డాక్టర్ అనమాట. డాక్టర్ అయ్యుండి సో, చాలా మంది డాక్టర్స్ దగ్గరికెళ్తారు. తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత అందరూ చెప్తారనమాట. ఇది ఇంపాసిబుల్. ఒకవేళ సర్జరీ చేసినప్పటికి కూడా నువ్వు నడవలేవు అని చెప్పి. ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి తన ఎక్స్‌రేని ముందు పెట్టుకొని ఏం చేస్తాడంటే స్పైన్‌లో ఉన్న ఒక డిస్క్ బై డిస్క్ తన మెడిటేషన్ ద్వారా తను ఫిక్స్ చేసుకుంటాడనమాట. తనే ఒక లివింగ్ ఎగ్జాంపుల్. యాక్చువల్‌గా ఏంటంటే విజువలైజేషన్ ద్వారా, మెడిటేషన్స్ ద్వారా ఏ విధంగా వారికున్న సమస్యలను తగ్గించుకోవచ్చు అని జో డిస్పెన్జా గారు ఎన్నో అద్భుతమైన మెడిటేషన్స్ యాక్చువల్‌గా ఆహ్, చెప్తారనమాట. ఈ జో డిస్పెన్జా మెడిటేషన్స్ చాలా మంది చేసిన వారు టెస్టిమోనియల్స్ ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏ విధంగా వాళ్ళు బాగుపరుచుకున్నారు అని చెప్తూ ఉంటారు కదా! వాటిని టెస్టిమోనియల్స్ అంటారు కదా! ఆ టెస్టిమోనియల్స్‌లో నాకు ఫస్ట్‌లో నేను విన్నప్పుడు నేను ఆశ్చర్యం కలిగించిన ఒకే ఒక విషయం ఏంటి చెప్పనా? ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వరస్ట్ డిసీజెస్‌తో బాధపడ్డారనమాట. ఇంక దానికి క్యూర్ లేదు అని చెప్పినటువంటి వరస్ట్ డిసీజెస్ ఎంతో కుంగిపోయారు. కానీ వారు ధ్యానం చేసి ఎప్పుడైతే ఆ డిసీజ్ నుంచి బయటపడిన తర్వాత ఒకటే మాట అన్నారండి ఆ టెస్టిమోనియల్స్‌లో చాలా మంది 99% ఆఫ్ ది పీపుల్ ఒకటే మాట చెప్పారేంటంటే
నాకొచ్చిన ఈ సమస్య, నాకొచ్చినటువంటి ఈ డిసీజ్ నా జీవితంలో ఒక గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అని జెప్పారు. అసలు నాకెంత ఆశ్చర్యం కలిగిందో ఆ మాటైతే. అప్పుడు నా నా పర్స్‌పెక్టివ్ గూడా కొంత మారిందనమాట. ఏంటి అంటే వారికొచ్చిన సమస్య వల్లే వారికొచ్చినట్టు కుంగుపాటు వలనే వారు ధ్యానం చేసి ఎప్పుడైతే దాని నుంచి బయటపడ్డారో, ఈ ఈ మార్గంలో వాళ్ళు అనేక జీవిత పాఠాలు నేర్చుకున్నారనమాట. వాళ్ళు ఎలా అప్రిషియేట్ చేసుకోవాలని చెప్పి, ఎటువంటి వరస్ట్ పొజిషన్స్‌లో ఉన్నా వాళ్ళని ఎలా మోటివేట్ చేసుకోవాలని కానీ, వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, అన్నిటి పట్ల వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిజంగా తరచి చూసుకొని, వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్స్ అన్నిటిని కూడగట్టుకోవడానికి ఒక అద్భుతమైన సమయం కింద ఈ ధ్యాన సమయాన్ని అండ్ ఏదైతే యాక్చువల్‌గా ఆ డిసీజ్ రాకపోతే ఎప్పటికి కూడా వాళ్ళని వాళ్ళు తరచి చూసుకునేవారు కాదు. ఎప్పటికి కూడా వాళ్ళొక వండర్‌ఫుల్ పర్సన్‌గా తయారయ్యేవారు కాదనమాట. ప్రతి ఒక్కరు అదే చెప్పారనమాట. సో, ఎవరికైనా ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే గనక, ఆ సమస్య వెనక ఒక గొప్ప కారణం ఉంటుందని, ఆ కారణాన్ని గనక మనం అంటే దాన్ని చేసుకునే మార్గంలో ఒక పాజిటివ్ మార్గంలో మనం ఆలోచిస్తే, మనకొచ్చిన ప్రతి నెగెటివ్ సిట్యుయేషన్‌లో కూడా ఒక బ్లెస్సింగ్ కనబడుతదని ఒక విధంగా తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట మనకి. We have to understand that whatever issue or the problem we have contributed to creating it in order to handle certain situations. సో ఆవిడేం చెప్తున్నారంటే, ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి. మనకొక ప్రాబ్లమ్ క్రియేట్ అయింది అంటే, మనమే ఆ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసుకున్నాము. మనమే ఏదో ఒక విధంగా తోడ్పడ్డాము ఆ ప్రాబ్లమ్ క్రియేట్ కావడానికి. అండ్ ఏంటి అంటే, ఆ ప్రాబ్లమ్‌ని ఎందుకు క్రియేట్ చేసుకున్నాము? ఎందుకు అంటే, కొన్ని ఒక అంటే దానికంటే ఒక భయంకరమైన సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలిగినటువంటి మనోధైర్యాన్ని నువ్వు తెచ్చుకోవడానికో, ఏదైనా ఒక పాజిటివ్ యాస్పెక్ట్ నీలో నుంచి బయటపడడానికే ఈ ప్రాబ్లమ్‌ని నీకు తెలియకుండానే నువ్వు క్రియేట్ చేసుకున్నావు అని చెప్తున్నారనమాట. వన్స్ వి రియలైజ్ థిస్, దెన్ వి కెన్ ఫైండ్ ఎ పాజిటివ్ వే టు ఫుల్‌ఫిల్ అవర్ నీడ్స్. సో, కేవలం ఏంటి అంటే మన మన విషయంలో, మన జీవితంలో జరిగేటువంటి ప్రతి నెగెటివ్ సిట్యుయేషన్‌కి కూడా దాంట్లో నుంచి మనం నేర్చుకునే ఎంతో గొప్ప పాఠం ఉంది అని ఎప్పుడైతే ఆ దృక్పథంతో మనం చూసామో, మన నెగెటివ్ సిట్యుయేషన్‌ని కూడా మనం ప్రేమించడం మొదలుపెడతామో, అప్పుడు మన పాజిటివ్ జర్నీ స్టార్ట్ అవుతుందని చెప్పబోతున్నారన్నమాట యాక్చువల్‌గా లూయిస్ హే గారు. అక్కడి నుంచే మన పాజిటివ్ జర్నీ అనేది స్టార్ట్ అవబోతుంది. ఎందుకు అంటే, ఓకే. నాకీ సమస్యొచ్చింది. ఈ సమస్య నుంచి నేనేం నేర్చుకోగలను? ఎలా అద్భుతంగా మారగలను? అని చూసినప్పుడే కదా! ఆ సమస్య నుంచి బయటపడతాము. అలాగే ఆ సమస్య ఏదైతే నేర్పించాలి అనుకుంటుందో ఆ పాఠాన్ని కూడా నేర్చుకుంటాం. సమ్‌టైమ్స్ పీపుల్ విత్ క్యాన్సర్ ఆర్ టెర్మినల్ ఇల్‌నెసెస్ హావ్ సచ్ ఎ హార్డ్ టైమ్ సేయింగ్ నో టు ఎనీ ఆథరైటివ్ ఫిగర్ ఇన్ their life. And that on a unconscious level, they will create a major disease to say no for them. And you, a woman who realized the illnesses she created for herself was just to handle, to refuse her father's demands, decided to begin to live for herself for once. She began to say no to him. And while it was difficult for her at the first, she continued to stand up for herself and she was delighted to find herself getting well. సో, ఇది యాక్చువల్‌గా లూయిస్ హే గారు ఇంకొక చాప్టర్‌లో కూడా మెన్షన్ చేశారనమాట. ఒక ఆమె యాక్చువల్‌గా తన పేరెంట్స్ డాక్టర్స్ అనమాట. తండ్రి ఒక డాక్టర్. అయితే ఏంటంటే తను ఇప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఏదైనా సహాయం అడిగారు. ఎవరైనా వచ్చి తనని ఏదైనా చేయమన్నారనుకోండి ఇమ్మీడియేట్‌గా ఆ! సరే చేస్తాను అని చెప్పేసి అనేవారనమాట. తనలా ఏంటి అంటే ఎవరొచ్చి అడిగినా గాని అంగీకరించేసి చేస్తాను అని చెప్పి, ఇలా అనడము తనకి చాలా భారంగా అనిపించేదనమాట. కానీ ఎదుటి వ్యక్తులు ఏదైనా వచ్చి అడిగినప్పుడు తను నో చెప్పడం తనకి చేత కాదనమాట. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ నాన్నగారు అడిగిన ప్రతి విషయాన్ని ఆవిడ చేస్తూ ఉండేది. తనేంటంటే వాళ్ళ నాన్నగారు ఏదైనా విషయం అడుగుతారేమో, నేనెక్కడ చేయాల్సొస్తుందేమో అని చెప్పి ఒక భయము, బాధ క్రియేట్ చేసుకొని తన లైఫ్‌లో క్యాన్సర్‌ని క్రియేట్ చేసుకుంటారనమాట. ఓకే. తనకి క్యాన్సర్ వస్తుందా? ఎళ్లి డాక్టర్ దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. ఆ క్యాన్సర్‌ని రిమూవ్ చేస్తారు గదా! మళ్ళీ తిరిగి క్యాన్సరొచ్చేది. అలా ఆమెకి 3 సార్లొస్తదనమాట క్యాన్సరు. నాలుగోసారి వచ్చేసరికి లూయిస్ హే గారిని తను కన్సల్ట్ అవుతదనమాట. అప్పుడు తన జీవితం అంతా విన్న తర్వాత యాక్చువల్‌గా లూయిస్ హే గారు ఒకటే మాట చెప్తారు. లెర్న్ టు సే నో. నీకేదైనా ఒక విషయం వచ్చింది. ఎవరైనా అది నీకు చెయ్యడం ఇష్టం లేదు. అది లేదంటే నీకున్న మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్‌కి అది విరుద్ధం అనుకో, నో చెప్పడం మొదలుపెట్టు. నో చెప్పడం అలవాటు చేసుకో అని చెప్తారనమాట. యాక్చువల్‌గా ఇక్కడ ఆవిడ ఏం చేయాలి అంటే, వాళ్ళ నాన్నగారు చెప్పే ప్రతి డిమాండ్‌కి తను నో చెప్పడం నేర్చుకోవాలనమాట. వాళ్ళ నాన్నగారు ఏదో ఒక డిమాండ్ పెడతారు. దానికి ఎమ్మటే ఈవిడ యెస్ అని చెప్పి, అది చెయ్యలేక దాన్ని బాధపడుతూ, ఆ బాధల్లో నుంచి తను క్యాన్సర్ క్రియేట్ చేసుకుంటదనమాట. తనకిష్టం లేని పనిని చేస్తూ అది ఏంటంటే ఏదో కష్టంగా తనకిష్టం లేకపోయినా కష్టంగా చేస్తూ, ఇలా ఉండడం మూలాన తను క్యాన్సర్ క్రియేట్ చేసుకున్నారనమాట. తను ఎప్పుడైతే నో చెప్పడం మొదలుపెట్టారో, తన జీవితం నిజంగా తన కోసం తను నిలబడి, తన డెసిషన్ పైన తను నిలబడి, ఎప్పుడైతే తన జీవితం తాను జీవించడం మొదలుపెట్టారో, తను ఈ క్యాన్సర్ నుంచి బయటపడతారనమాట. సో, అది యాక్చువల్‌గా దీని వెనకాల స్టోరీ. వాటెవర్ నెగెటివ్ ప్యాటర్న్స్ ఆర్, వి కెన్ లెర్న్ టు ఫుల్‌ఫిల్ దోస్ నీడ్స్ ఇన్ ఎ పాజిటివ్ వేస్.
That's why it is so important to ask yourself the question, what is the payoff from this experience? What am I getting that's positive? ఎంత నెగెటివ్ ప్యాటర్న్ అయినప్పటికీ కూడా దానిని పాజిటివ్ వేలో మనం దాని నుంచి బయటపడవచ్చు. దాన్ని హ్యాండిల్ చేయవచ్చు. ఎప్పుడైనా ఒక నెగెటివ్ సిట్యుయేషనో లేదు అంటే ఒక డిసీజ్‌తో మీరు బాధపడుతున్నప్పుడు ఈ క్వెషన్స్ మిమ్మల్ని మీరు అడగండి. ఏంటి అంటే ఈ ఎక్స్‌పీరియన్స్ నేను పొందడానికి దానికి గల అంటే ఆహ్, దాని నుంచి నేనేం నేర్చుకోవాలి? వాట్ ఈస్ ద పే ఆఫ్ ఫ్రమ్ థిస్ ఎక్స్‌పీరియన్స్? నాకిదేం నేర్పించడానికి నా జీవితంలోకొచ్చింది? ఏం నేర్పిస్తున్నావు నువ్వు నాకు? అని చెప్పి మీకున్న ప్రాబ్లమ్‌కి ఒక్కసారి క్వెషన్ వేసుకోండి. వాట్ యామ్ ఐ గెట్టింగ్ దట్స్ పాజిటివ్? దీని నుంచి నేను ఏం అద్భుతంగా నేర్చుకోబోతున్నాను? అని చెప్పి ఈ 2 ప్రశ్నలు అడగండి. We don't like to answer that question. However, if you really look within and are honest with ourselves, we will find the answer. సో, ఏంటి అంటే చాలా మటుకు ఏంటంటే ఆహ్, ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పడానికి మనకిష్టం ఉండదు. కానీ మీ లోపల మీరు తరచి చూసుకొని ఒక్కసారి మీకున్న సమస్య పట్ల ఈ 2 ప్రశ్నలు వేసుకొని చూడండి. హానెస్ట్‌గా మీరు గనక వెతికితే మీకు ఆన్సర్స్ తప్పకుండా దొరుకుతాయి అని చెప్తున్నారనమాట. సో, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకున్న నెగెటివ్ ప్యాటర్న్స్‌ని ఇప్పుడు చూడండి కొన్ని సార్లు అంటే ఒక పాజిటివ్ వేలోనే ఎళ్తున్నప్పుడు కొన్నిసార్లు నెగటివిటీలో కూడా ఎలా పడిపోవచ్చు అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు యాక్చువల్‌గా ఏంటంటే ఒక ప్రాబ్లమ్ తెచ్చుకున్నాను. ఒక ప్రాబ్లమ్‌లో నుంచి నాకు అర్థమైందేంటంటే నేనెంత అద్భుతంగా తయారయ్యాను. అంటే ఒక దయ కలిగిన ఒక వ్యక్తిగా, ఆ పక్కన వాళ్ళని అర్థం చేసుకోగలిగిన ఒక వ్యక్తిగా నాకు ఈ డిసీజ్ అనేది నాకు నేర్పించింది అన్న ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాను కదా! ఒకానొక సర్టెన్ సిట్యుయేషన్‌లో నాకనిపించేది మేబీ నాకీ ప్రాబ్లమ్ లేకపోతే నేనంత గొప్పగా వేరే వాళ్ళని అర్థం చేసుకోలేనేమో! నేను గొప్పగా వేరే వాళ్ళని వారి పట్ల దయ చూపించలేనేమో! అంటే ఏంటి అంటే కొన్ని సార్లు మనకి ఎటువంటి నెగెటివ్ లూప్‌లో పడిపోతామో అనే ఎగ్జాంపుల్ చెప్పడానికనమాట. ఎలా అంటే కొన్ని సార్లు మనం అర్థం చేసుకోవాలేంటంటే ఎప్పటికి మనకు ఆ సమస్య అక్కర్లేదు. వేరే మనకి ఒక సమస్య వచ్చిందంటే అది నేర్పించాల్సిన పాఠం నేర్పిస్తదనమాట. ఆ నేర్పించేసిన తర్వాత ఏంటి అంటే మనం భయపడకూడదు. ఈ సమస్య లేకపోతే గనక నేనలా ఉండనేమో! అంటే కొంతమంది యాక్చువల్‌గా ఏంటంటే కొంతమంది ఎలా కోరుకుంటారంటే నేను కొంతమంది ప్రేయర్స్ కూడా విన్నాను. ఎలా అంటే భగవంతుడా నాకు కుంతిదేవో ఎవరో ఒకళ్ళు అంటే ఇలా ప్రేయర్ కూడా చేస్తారనమాట. మహాభారతంలో విన్నాను. ఎలా అంటే, "ఓ శ్రీకృష్ణ నాకు ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యలు ఏదో ఒక సమస్య ఉండని తండ్రి. అప్పుడు మాత్రమే నీ పట్ల నేను అంటే ఎప్పుడు ప్రార్థన పూర్వకంగా ఎప్పుడు నిన్ను స్మరిస్తూ ఉంటాను. ఎందుకంటే సమస్యలో ఉన్నప్పుడే నిన్ను స్మరించడం నేను నేర్చుకున్నాను కాబట్టి, నాకెప్పుడు కూడా ఏదో ఒక సమస్యనివ్వు. తద్వారా నిన్ను మరింత స్మరించుకోవడానికి నాకొక అవకాశం ఇవ్వు." సో, మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, ప్రతిసారి సమస్యనే ఉండనక్కర్లేదు. మనం ఒక పాజిటివ్ పర్సన్ కింద ఉండడానికి. సో, ఎప్పుడు గూడా సమస్యకి స్టిక్ అయిపోకండి. సమస్య అనేది మీకొక హాబిట్ కింద మారకూడదు. సో దట్ మీరొక బెటర్ అండ్ పాజిటివ్ పర్సన్ అవ్వడానికి. ఇది కూడా ఎక్కడైనా మీరు ఆ నెగెటివ్ లూప్‌లో పడిపోతున్నారేమో అని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేనొకసారి ఆ నెగెటివ్ లూప్‌లో పడ్డాను నేను. నాకు చాలా కాలం పట్టిందనమాట. నాకది అర్థం చేసుకోవడానికి. ఆ మెంటల్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి. మనలో ఉన్న చిన్న మెంటల్ ప్యాటర్న్సే మనకి పెద్ద సమస్యలై కూర్చుంటూ ఉంటాయన్నమాట చాలా సార్లు. మన మనస్సుని అంటే ఈ ధ్యానం ద్వారా మనం నేర్చుకున్న ఒక గొప్ప బహుమతి ఏంటంటే అవేర్‌నెస్ అన్నమాట. నిరంతరమైన ఎరుక. మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎలా ఆలోచిస్తున్నాం? అని నిరంతర ఎరుక ఎప్పుడైతే మన పట్ల మనకుంటుందో, మన జీవితంలో ఎన్నో సమస్యలను మనం పరిష్కరించుకోగలుగుతాం అన్నమాట. సో, ఈ ఎరుకనేది మనం అందరం ధ్యానం చేస్తున్న వారం కాబట్టి, ఈ ఎరుకనేది మనందరికీ కూడా చాలా చాలా గొప్ప వరం. ఈ ఎరుక ఉన్న నాడే మన మైండ్‌ని, మన మనస్సుని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాం. మనలో ఉన్న యాక్చువల్లీ మనలోనే అన్ని సమస్యలకి ఆన్సర్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎరుకతో మన అంతర్ప్రయాణం చేయడం మొదలు పెడతామో, మనలోనే ఆన్సర్స్ ఉన్నాయి అని చెప్పి మనం ఒకనాడు తెలుసుకునే సమయం మనకి ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట. ఆహ్ ఓకే. వాటెవర్ అదే అన్నమాట. వాటెవర్ అవర్ నెగెటివ్ ప్యాటర్న్స్ ఆర్, వి కెన్ లెర్న్ టు ఫుల్‌ఫిల్ దోస్ నీడ్స్ ఇన్ ఎ మోర్ పాజిటివ్ వేస్. మన జీవితంలో జరుగుతున్న ఎటువంటి నెగెటివ్ ప్యాటర్న్ అయినప్పటికీ, నెగెటివ్ సిట్యుయేషన్ అయినప్పటికీ కూడా, దాన్ని మోర్ పాజిటివ్ వేస్‌తో మనం ఫుల్‌ఫిల్ చేసుకునే అవకాశాలు మనకుంటూనే ఉంటాయి. పర్హాప్స్ యువర్ ఆన్సర్ వుడ్ బి, "ఇట్స్ ఓన్లీ టైమ్ ఐ గెట్ లవింగ్ అటెన్షన్ ఫ్రమ్ మై స్పౌస్ వన్స్ ఐ రియలైజ్డ్ యూ కెన్ బిగిన్ టు లుక్ ఫర్ మోర్ పాజిటివ్ వేస్ టు అచీవ్ దిస్." సో, కొన్నిసార్లు మనకనిపించొచ్చు. ఎప్పుడైనా నాకు బాగోనప్పుడే కేవలం నా భర్త నన్ను చూస్తాడబ్బా! అంటే ఏంటి? ఎప్పుడైతే ఆ బిలీఫ్ సిస్టమ్ ఉందనుకోండి, మీకు మాటి మాటికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఏంటి అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి? మీరెప్పుడైతే మీకీ నమ్మక వ్యవస్థ ఉంది అని మీకర్థమైందో, అంటే నాకెప్పుడైనా బాగోనప్పుడు మాత్రమే నా భర్త నా పట్ల ఎంతో ప్రేమగా
అసలా ఎంతో నన్ను లాలిస్తూ అలా బిహేవ్ చేస్తారు. నాకు భలే నచ్చుతుంది అని చెప్పి మీకనిపించిందనుకోండి, మీకు ఆ నమ్మక వ్యవస్థ ఉందనుకోండి, మీకు తెలియకుండానే ఏం చేసుకుంటారు, మీకు ఎప్పటికప్పుడు ఒక ఇల్‌నెస్ క్రియేట్ చేసుకొని, మీరెంతసేపు మీ భర్త మీ పక్కనుండి మిమ్మల్ని ఏదో ఓదారుస్తూ ప్రేమగా చూస్తున్నట్టుగా దాంతో మీరెంతో సంతోషాన్ని పొందుతూ ఉంటారనమాట. ఆ సంతోషంలో వెనక మనం చేస్తున్న ఒక పెద్ద మిస్టేక్ ఏంటి? మన యొక్క నమ్మక వ్యవస్థ. నాకు బాగోపోతేనే మా ఆయనొచ్చి నా పక్కన కూర్చుంటాడు. దానివల్ల మనకి తెలియకుండా నెగటివిటీ ఏంటి? మనకి మనమే తెలియకుండా మన శుభ్రంగా, సంపూర్ణంగా, ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు గూడా తెలియకుండా మనకు మనమే మాటి మాటికి డిసీజ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటామనమాట. ఇలా కాకుండా ఇంకేం బెటర్‌గా చేయలేమా మనం? చేయగలం కదా! ఓహ్! తప్పకుండా. మనం చక్కగా మెడిటేషన్ చేస్తూ, నా భర్త నా పట్ల సంపూర్ణమైన ప్రేమతో, ఎంతో అనురాగంతో అని కూడా మనం పాజిటివ్‌గా ఆలోచిస్తూ, పాజిటివ్‌గా విజువలైజ్ చేసుకుంటూ కూడా చేయొచ్చు కదా! అనారోగ్యాన్ని క్రియేట్ జేసుకోవాల్సిన అవసరం లేదు కదా! సో, ఈ ప్రేమని, అనురాగాన్ని పొందడానికి వేరొక అద్భుతమైన మార్గం కూడా ఉంది కదా! సో, అదే చెప్పబోతున్నారనమాట. Once realized, you can begin to look in a more positive ways to achieve this. Humor is a potent tool. It helps us release and lighten up during the stressful experiences. At Hayride, we set up some time aside for jokes. Sometimes we have a guest speaker called Laugh Lady. She is so contagious. She has a contagious laugh, and she puts everyone on a laughter cycle. We can't always take ourselves too seriously. Laughter is a very healing. I recommend watching the old comedies such as those of Laurel and Hardy when you are feeling low and down. సో, యాక్చువల్‌గా ఇక్కడేంటంటే హ్యూమర్ అనేది కూడా అంటే చక్కటి కామెడీ అనేది కూడా అండ్ కామెడీ అనొచ్చా? ఫన్ అనొచ్చా? ఫన్ అనేది కూడా, ఆనందం అనేది కూడా మన జీవితంలో ఎంతో ఎంతో ఒక అద్భుతమైనటువంటి అస్త్రము అని చెప్తున్నారనమాట. ప్రతిసారి మీ సమస్యలనన్నిటిని గూడా సీరియస్‌గా చూసుకుంటూ మీరొక సీరియస్ మనిషిలాగా తయారవ్వద్దు. ఇక్కడ జీవితం మీద ఈ భూమి మీద మనం అంటే ఈ భూమి మీద మనం పుట్టడానికి కూడా గల కారణం కూడా యాక్చువల్‌గా పత్రిజీ చెప్తారనమాట. ఎంతో ఆనందంగా ఈ భూమి మీద జీవించటానికే, అన్ని ఆనందాలను పొందడానికే మనం ఈ భూమి మీదకొచ్చాము. యాక్చువల్‌గా లలిత సహస్రనామంలో కూడా ఒక నామంలో చెప్తారనమాట వ్యాఖ్యానం. ఏంటి అంటే, ఈ ఇంద్రియాలన్నీ ఇచ్చిందెందుకు భగవంతుడు? అంటే చూడండి ఆహ్, చాగంటి గారు చెప్తారనమాట. ఓకే. చక్కటి సెలయేరుంది. అందమైన మౌంటైన్స్ ఉన్నాయి. అందమైన పక్షులు, తర్వాత చెట్లు, చేమలు ఎంతో అద్భుతం ఉంది. మీకు ఇంద్రియాలివ్వలేదు భగవంతుడు. ఎలా ఉంటుంది? మరెందుకిచ్చాడు ఇంద్రియాలు మనకి భగవంతుడు? అంటే కళ్ళు, స్పర్శ గుణము, తర్వాత రుచి చూసే గుణము, తర్వాత వినే గుణము, ఇవన్నీ అంటే ఈ ఇంద్రియాలు మనకన్నీ ఎందుకిచ్చాడు భగవంతుడు? అంటే అవన్నీ చూసి ఎంజాయ్ చేయమనే కదా! అంతేగాని మనం ఏం చేస్తున్నాము? ఎంతసేపు మన సమస్యల్లో ఎంతసేపు మనం కూరుకుపోతూ ఇలా బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని ఎంతసేపు కంప్లెయింట్ చేసుకుంటూ, మన చుట్టూ ఉండే విషయాలని ఆనందించటం అసలు చాలా చాలా సార్లు మర్చిపోయామనమాట. వి బికేమ్ ఎ మోర్ సీరియస్ పర్సన్. చక్కగా కామెడీ చేసుకోండి. చక్కగా ఆనందించండి. చక్కటి మీకు నచ్చిన వంటకాలను చక్కగా చేసుకొని తినండి. అది కూడా ఏంటంటే మధ్య మార్గము. మితంగా. ఓకేనా? అపరిమితంగా కాదు. మితంగా. మీ శరీరానికి హాని చేయనంత మటుకు. ఎంత చక్కగా కావాలో అంత చక్కగా మీకు కావాల్సినటువంటి అన్నిటిని చక్కగా వండుకొని హ్యాపీగా తినండి. చక్కటి సంగీతాన్ని వినండి. మీకు మనసుకు నచ్చినటువంటి చక్కటి మూవీస్, మీరు మనసుని ఎంతో ఆహ్లాదంతో, ఆనందంతో నింపేటువంటి చక్కటి మూవీస్ చూడండి. చక్కగా ఆనందించండి అని చెప్పడం అన్నమాట యాక్చువల్‌గా. సో, తను కూడా ఏంటి అంటే ఓల్డ్ కామెడీస్‌ని చక్కగా చూడండి అని చెప్పి లూయిస్ హే గారు కూడా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. వెన్ ఐ డిడ్ ఎ ప్రైవేట్ కౌన్సెలింగ్, ఐ వుడ్ డూ మై బెస్ట్ టు గెట్ ద పీపుల్ బిగిన్ టు లాఫ్ ఎట్ దేర్ ప్రాబ్లమ్స్. సో, తను ఎప్పుడైనా గాని ఒక క్లయింట్స్ తన దగ్గరికొచ్చి ప్రైవేట్ కౌన్సెలింగ్ కోసం తన దగ్గరికొచ్చినప్పుడంట, మీ సమస్యని చూసి ఒక్కసారి మీరు నవ్వుకోండి అని చెప్పేవారట తను. When we begin to see ourselves as a stage play with soap opera and drama and comedy, we get a better perspective and we are on the way to healing. సో, ఎప్పుడైతే గనక మనకున్న సమస్యని అదొక డ్రామా జరుగుతుందిరా బాబు! అండ్ అక్కడ ఇది చూడు నేనిలా చేశాను, అలా చేశానని చెప్పి మీరు చేసిన విషయాల్ని కామెడీగా చూడటం మొదలుపెట్టండి. ఎప్పుడైతే మీ మీ జీవితాన్నే మీరొక చూస్తున్న వ్యక్తి కింద మీ మీ జీవితంలో జరిగే సమస్యని మీ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఒక మూవీలాగా, ఒక కామెడీ మూవీలాగా మీరెప్పుడైతే దాన్ని చూడటం మొదలు పెడతారో, మీకు ఒక బెటర్ పర్స్‌పెక్టివ్ వస్తుంది దాన్ని డీల్ చేసేటట్టుగా. అండ్ తప్పకుండా ఎప్పుడైతే వేరే ఒక దృక్పథంతో మీరు ఆలోచించడం మొదలు పెడతారో, మీ హీలింగ్ అనేది ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోయిందని చెప్తున్నారనమాట తను. హ్యూమర్ ఎనేబుల్స్ అస్ టు పుల్ బ్యాక్ ఫ్రమ్ ది ఎక్స్‌పీరియన్స్ అండ్ సీస్ ఇట్ ఇన్ ఎ లార్జర్ పర్స్‌పెక్టివ్. ఎప్పుడైతే గనక మనం ఆనందం అన్నది జోడించి, ఎప్పుడైతే హ్యూమర్, ఫన్ అనేది జోడించి, ఎప్పుడైతే మనం మన ఎక్స్‌పీరియన్స్ అది నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ అయినప్పటికీ కూడా దాన్ని చూడటం మొదలు పెడతామో, మనం చాలా ఒక మారిన దృక్పథంతో
మన సిట్యుయేషన్స్ ఏం మారవు. కాకపోతే మన మైండ్ సెట్ మారింది. దాన్ని చూసే విధానం మారిందంతే. ఎప్పుడైతే ఆ చూసే విధానం మారుతుందో ఆ సమస్యే పోతుందనమాట కంప్లీట్‌గా. అంతే గదా! సో, ఇది అండి యాక్చువల్‌గా ఈ 2 పాయింట్స్ ఈరోజు చెప్పుకున్నాము. సో, రికార్డింగ్ స్టాప్ చేస్తాను.